Israel is their fatherland, and India their motherland. ఇజ్రాయెల్ ని ఫాదర్లాండ్ అని పిలిచే మోడీ మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అసలు ఏంటి? అది ఒక ఎన్జిఓనా, సొసైటీయా, కంపెనీయా, మత సంస్థనా, చారిటబుల్ ఆర్గనైజేషనా, వాలంటరీ ఆర్గనైజేషనా, పొలిటికల్ ఆర్గనైజేషనా, లేకపోతే ఇవేమి కాదా? దేశవ్యాప్తంగా వేల శాఖలు, కోట్లల్లో కార్యకర్తలు, 5 స్టార్ హోటల్ లాంటి హెడ్ క్వార్టర్స్, ఆర్ఎస్ఎస్ స్కూల్స్, ఆర్ఎస్ఎస్ హాస్పిటల్స్, ఆర్ఎస్ఎస్ ఆఫీసులు, ఆర్ఎస్ఎస్ గుళ్ళు ఇవన్నీ ఉన్నా కూడా అసలు ఆర్ఎస్ఎస్ కి ఇండియాలో లీగల్ స్టేటస్ ఏంటి? ఆన్ పేపర్స్ లో, డాక్యుమెంట్స్ లో ఆర్ఎస్ఎస్ ఏంటి అని చూస్తే ఎక్కడ మనకెందుకు కనిపించదు? ప్రెసిడెంట్ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు, క్యాబినెట్ మినిస్టర్ నుండి చీఫ్ మినిస్టర్స్ వరకు మాక్సిమం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఆర్ఎస్ఎస్ లీగల్ పేపర్స్ లేని ఒక అనామక సంస్థ లాగా ఉంది. నార్మల్ గా అయితే మోడీకి డాక్యుమెంట్స్ అంటే చాలా ఇష్టం. బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేయాలి, ఎల్పిజి కనెక్షన్ కి ఆధార్ లింక్ చేయాలి, పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేయాలి, ఓటర్ ఐడి తో ఆధార్ లింక్ చేయాలి, గోల్డ్ కొంటే ఆధార్ ఇవ్వాలి, పాన్ ఇవ్వాలి, అకౌంట్ లో 50,000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ ఇవ్వాలి, సిమ్ కార్డ్ కోసం కూడా ఆధార్ లింక్ చేయాలి. ఆఖరికి డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఆధార్ ఇవ్వాల్సి వచ్చింది. మనమేమో ప్రతి చిన్నదానికి ఈ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి. దశాబ్దాలు కాదు, మొన్ననే సెంచరీ కొట్టారు కదా. 100 సంవత్సరాల నుండి ఒక రికగ్నైజేషన్ లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా, లీగల్ స్టేటస్ లేకుండానే ఇండియాలో ఆర్ఎస్ఎస్ చలమని అవుతుంది. అయినా డిగ్రీలు దాచుకునే మోడీకి ఆర్ఎస్ఎస్ డాక్యుమెంట్స్ లీగల్ స్టేటస్ తో పనే ఉంటది లేండి. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు రాని మీరు అడగొచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎన్జిఓ నడపాలన్నా, ట్రస్ట్ పెట్టాలన్నా, దేనికైనా మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఈ ఆడిట్, ఆ ఆడిట్, ట్యాక్స్ రిటర్న్స్ అన్ని చేయాలి. ఒక చిన్న తప్పు జరిగినా గవర్నమెంట్ ని, బ్యాంక్ అకౌంట్స్ ని మొత్తం ఫ్రీజ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ సీజ్ చేస్తుంది, మనల్ని మూపు తిప్పలు పెడుతుంది. రూల్స్ అన్ని మనకేనా? ఆర్ఎస్ఎస్ కి లేవా? అదే నా క్వశ్చన్. ట్యాక్స్ కట్టే నీకు నాకు ఇన్ని రూల్స్, అసలు లీగల్ రిజిస్ట్రేషన్ లేని జీవితంలో అంటే 100 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టని ఆర్ఎస్ఎస్ కి మాత్రం నో రూల్స్, నో రెగ్యులేషన్స్. అందుకే ఈ రోజు మనం ఆర్ఎస్ఎస్ అనే అదృశ్యపు సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, యూ కెనాట్ లీగల్లీ డిస్ట్రాయ్ విచ్ డస్ నాట్ లీగల్లీ ఎగ్జిస్ట్. అంటే అసలు లీగల్ గా లేని దాన్ని నువ్వు లీగల్ గా నాశనం చేయలేవు. ఇదే ఆర్ఎస్ఎస్ మెయిన్ బలం. ఆర్ఎస్ఎస్ విధానాల మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఆర్ఎస్ఎస్ ని ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అసలు ఆర్ఎస్ఎస్ లీగల్ కాదు, ఇంకా దాని మీద లీగల్ యాక్షన్ ఏం తీసుకుంటాం? ఆర్ఎస్ఎస్ వల్ల దేశంలో చాలా ఇష్యూస్ అయ్యాయి. మహమ్మద్ దీపక్ ఇన్సిడెంట్ గుర్తుంది కదా, అక్కడ రచ్చ చేసింది ఎవరు? బజరంగ్ దళ్ వాళ్ళే. గోరక్షణ పేరుతో ఎంతమంది ప్రాణాలు తీసినారు? వాళ్ళంతా ఎవరు? బజరంగ్ దళ్, గోరక్షణ దళ్ వాళ్ళే. క్రిస్మస్ అప్పుడు చర్చిల మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? బజరంగ దళ్, విహెచ్పి వాళ్ళే. అంత సంఘ పరివార బ్యాచ్. కానీ లీగల్ గా ఆర్ఎస్ఎస్ కి ఈ ఇన్సిడెంట్ కి ఏ సంబంధం ఉండదు, ఎందుకంటే అవి వేరే శాఖలు. అందుకే ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏంటి? దాని వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఆర్ఎస్ఎస్ ప్రభావం దేశ రాజకీయాల మీద ఎంత ఉంది? ఆర్ఎస్ఎస్ కి దేశభక్తి ఉందా లేదా? ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొందా లేదా? ఆర్ఎస్ఎస్ నేషనల్ ఫ్లాగ్ ని ఎందుకు రెస్పెక్ట్ చేయదు? ఆర్ఎస్ఎస్ ను పటేల్ గారు ఎందుకు బ్యాన్ చేశారు? ఇవన్నీ పక్కన పెడదాం. కేవలం ఆర్ఎస్ఎస్ ఐడెంటిటీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఈ రోజులలో ఒక 5 నెలల బాబుకి కూడా బాల్ ఆధార్ కార్డు ఇచ్చి లీగల్ ఐడెంటిటీ ఇస్తున్నారు. అలాంటిది 100 సంవత్సరాల నుండి దేశంలో ఉన్న ఒక ఆర్గనైజేషన్ కనీసం దేశంలో రిజిస్ట్రేషన్ ఎందుకు అవ్వలేదు? ఆర్ఎస్ఎస్ ఉన్నదే దేశ సేవ కోసం కదా. అసలు దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేసినంత ఇంకెవరైనా చేస్తారా? ఎంత చేసింది? డిగ్రీ దాచిపెట్టే ప్రధానమంత్రిని ఇచ్చింది, ఇథనాల్ అమ్ముకునే నితిన్ గడ్కరీని ఇచ్చింది, ఎగ్జామ్ పేపర్ లీక్ చేసే ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చింది, ఇల్లు కూల్చే బుల్డోజర్ బాబా యోగిని ఇచ్చింది, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి లక్షల కొద్ది కార్యకర్తలను ఇచ్చింది. దేశం కోసం ఇంత చేసిన ఆర్ఎస్ఎస్ దేశంలోనే రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎలా చెప్పండి? దేశం కోసం గొప్ప గొప్ప లీడర్స్ ను తయారు చేసింది. బీజేపీ లాంటి పొలిటికల్ పార్టీని అడ్డం పెట్టుకుని దేశం మొత్తం కంట్రోల్లో ఉంచుకుంది. కోట్లకి కోట్లు పెట్టి 5 స్టార్ హోటల్స్ లాంటి బిల్డింగ్స్ కడుతుంది, డొనేషన్స్ తీసుకుంటుంది. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ అసలు ఏ కేటగిరీలో వస్తుంది? ఆర్ఎస్ఎస్ కి అకౌంటబిలిటీ ఎవరు? ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్కడా? 100 సంవత్సరాల నుండి దేశంలో రిజిస్టర్ అవ్వకుండా ఆర్ఎస్ఎస్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే కూడా ఇవే క్వశ్చన్స్ అడిగారు.
जस्ट रजिस्टर एंड डू व्हाट यू वांट. पॉलिटिक्स करना चाहते हैं कीजिए, संविधान में आपका हक है, बट रजिस्टर कर लो भाई. बस मेरा उतना ही है. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఒక 2 పేపర్ల లెటర్ రాశాడు. ఇదే ఆ లెటర్. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ చేసి వెంటనే ఆయన ఒక 8 క్వశ్చన్స్ అడిగారు. ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ డీటెయిల్స్ ఏంటి, ఆర్ఎస్ఎస్ డొనేషన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ ఇన్కమ్ ఎంత, ఆర్ఎస్ఎస్ కున్న అసెట్స్ ఏంటి, దాని ఎక్స్పెండిచర్ ఎంత, న్యాయపరంగా ట్యాక్స్లు కడుతున్నారా లేదా, ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ కి లీగల్ బేసిస్ ఏంటి, పబ్లిక్ అకౌంటబిలిటీ లేకుండా, రాజ్యాంగ అధికారం లేకుండా ఏ ఆధారంగా ఆర్ఎస్ఎస్ నడుస్తుంది, ఆర్ఎస్ఎస్ చేసే పబ్లిక్ ఈవెంట్స్ కు, రూట్ మార్చెస్ కు, ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు. ఇవి ఆయన అడిగిన క్వశ్చన్స్. చెప్పాలంటే ఏ ఆర్గనైజేషన్ కైనా ప్రభుత్వం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆ ఆర్గనైజేషన్ కూడా ఆన్సర్ ఇస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఆర్ఎస్ఎస్ ను కదా, అందుకే ఆన్సర్ ఉండదు. ఏదో అడ్డమైన సాకులు వాళ్ళకు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ ను ఇప్పటి వరకు క్వశ్చన్స్ ఎవరు అడగలేదు, పేపర్స్ చూపించమనట్లేదు. పోనీ ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా డాక్యుమెంటేషన్ చేయించుకున్నారా అంటే అది లేదు. అంటే ఆర్ఎస్ఎస్ దేశం కంటే పెద్దది కదా, న్యాయం కంటే గొప్పది, రాజ్యాంగం కంటే పైది అని ఆర్ఎస్ఎస్ వల్ల ఫీలింగ్ కదా. అందుకే పేపర్స్, డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్ వాటితో వీళ్ళకి పని లేదు. అందుకే వాళ్ళు ఎవరికి లెక్కలు చెప్పారు, ట్యాక్స్లు కట్టరు. మనమేమో ప్రతి దానికి ట్యాక్స్లు కట్టుకుంటూ కూర్చోవాలి. మనం కట్టిన ట్యాక్స్ తో, మన ట్యాక్స్ డబ్బుతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి Z+ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అసలు ఆయనకి Z+ సెక్యూరిటీ అవసరమా? నిజంగా అంత అవసరం ఉంటే ఆర్ఎస్ఎస్ డొనేషన్స్ తో సెక్యూరిటీ పెట్టించుకోవచ్చు కదా. గవర్నమెంట్ డబ్బుతో ఆయనకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయనకు గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి. మన ట్యాక్స్ వాడుకోవడానికి అసలు ఆయన ఎవరు? ఆయన ఆర్ఎస్ఎస్ మాత్రం ట్యాక్స్ కట్టకుండా, బ్యాంక్ అకౌంట్ లేకుండా బానే ఉంటుంది. ఏమనంటే హిందూ ధర్మం కూడా రిజిస్టర్ అవ్వలేదు, ఆర్ఎస్ఎస్ ఎందుకు అవ్వాలి అంట. ఇది ఎక్కడి దిక్కుమాలిన లాజిక్ అసలు? There are so many unregistered things going on. We are not security, we are working on open ground. We are calling people and telling them about Sangha. This is politics, and all these things, gimmicks are being tried. We will do that. We are used to it. After say 10-15 years of starting of Sangha, we had to face all these things. We are used to it. If they don't happen, we feel something is amiss. So I don't need to respond. Sangha started in British times. And Sangha started as a public will. I narrated you how that churning of minds went on, and the all accepted conclusion was taken up and worked upon. That was the Sangha. So it doesn't need any restriction. Hindu Dharma is not registered. Many things are not registered. Those who want to have funds from the government, they require registration. That has to be there. మతానికి, ఒక ఆర్గనైజేషన్ కి ఏంటి అసలు సంబంధం? వేల సంవత్సరాల నుండి ఉన్న హిందూ మతానికి రాజకీయ సాంస్కృతిక సిద్ధాంతం కోసం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ తో లింక్ పెడుతున్నారు. మరి అలా అనుకుంటే సావర్కర్ నాస్తికుడు కదా, ఆయన హిందుత్వ అనే ఐడియాలజీ కోసం పనిచేశాడు, మతం కోసం కాదు. అది మర్చిపోయాడు ఈ మోహన్ భగవత్. अब संघ पंजीकृत क्यों नहीं है? क्योंकि जब संघ शुरू हुआ तो स्वतंत्र भारत की सरकार नहीं थी, 1925 की बात है. तो चला और चल पड़ा. स्वतंत्रता के बाद भी चलता पड़ा. स्वतंत्रता के बाद पे कानूनों में हर एक संस्था ने रजिस्ट्रेशन करना चाहिए ऐसा कानून नहीं है. और कानूनन संघ को एक स्टेटस है, बॉडी ऑफ इंडिविजुअल, उसके तहत हम चल रहे हैं. उस बॉडी ऑफ इंडिविजुअल्स को उस स्टेटस के आधार पर कानूनन हमको टैक्स नहीं है, इसलिए हिसाब किताब हमारा मांगती नहीं है सरकार. लेकिन हमको हमारी साख को जतन करना है. एक एक पाई का हिसाब हम रखते हैं, प्रतिवर्ष हम ऑडिट करते हैं. ऑडिट के नियमों के अनुसार हमारा प्रत्येक इकोनॉमिक यूनिट का ऑडिट प्रतिवर्ष नियमित होता है. इसमें कोई नरमी हम बरतते नहीं है. और अगर सरकार कभी मांगेगी लाओ हिसाब, तो हमारा हिसाब तैयार है. हम कानून को मानकर चलने वाले लोग हैं. जो कुछ है वो कानूनन है. और हिसाब किताब का ऑडिट होता है, इंटरनल ऑडिट होता है. इंटरनल ऑडिट करने के लिए हम चार्टर्ड अकाउंटेंट्स बाहर के उनको नियुक्त करते हैं, और बाकायदा वो जो फॉर्मेट है उसके अनुसार हमारा हिसाब किताब रखा जाता है. बैंक खाता के द्वारा सब व्यवहार चलता है. कोई ऐसा पैसा इधर से उधर हम कभी करते नहीं. ఆర్ఎస్ఎస్ అంటే సంస్థ కాదు, ఆర్ఎస్ఎస్ అంటే ఇండివిజువల్. మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మేము ఏ పార్టీకి డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నాడు. మరి ఆ లెక్కన చూస్తే ప్రతి కంపెనీ, ప్రతి ఎన్జిఓ అన్ని ఇండివిజువల్సే కదా. మరి వాళ్ళకొక రూల్, మీకు ఒక రూలా? వాళ్ళందరికీ ఒక న్యాయం, ఆర్ఎస్ఎస్ కి ఇంకో న్యాయమా? అందరం ప్రజాస్వామ్యంలోనే ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కి మాత్రమే స్పెషల్ లా ఎందుకు? ఆర్ఎస్ఎస్ కి ఒక సింపుల్ క్వశ్చన్. మీరు భారతదేశంలో 100 సంవత్సరాల నుండి ఉంటున్నారు, దేశ రాజకీయాలు మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అలాంటి మీరు
రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మీ ఆర్ఎస్ఎస్ చాలా మంచిది, మీకు ఫారెన్ నుండి ఫండింగ్ ఏం రావట్లేదు, మీ ఆర్ఎస్ఎస్ లో దాచుకోవడానికి ఏం లేదు, మీకు రాజ్యాంగం అంటే చాలా గౌరవం ఉంది, దేశపు ప్రజాస్వామ్యం మీద చాలా నమ్మకం ఉంది, దెన్ సింపుల్, రాజ్యాంగబద్ధంగా ఆర్ఎస్ఎస్ ని రిజిస్టర్ చేయించండి. అసలు ఏమవుతుంది రిజిస్టర్ చేయిస్తే? మీ సిద్ధాంతాలు పోతాయా? మీ దేశభక్తి తగ్గిపోతుందా? హిందుత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా దానివల్ల? మీ సేవా కార్యక్రమాలు ఆగిపోతాయా? మీ శాఖలు మూసుకుపోతాయా? మీ కార్యకర్తలు మిస్ అయిపోతారా? మీ డొనేషన్స్ తగ్గిపోతాయా? ఏమవుతుంది లేకపోతే? మీకు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఏ దేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయి? ఎన్ని కోట్లు వెనికేశారు? ఇవన్నీ దేశం మొత్తం తెలిసిపోతుందని భయమే కదా. ఆర్ఎస్ఎస్ లో అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి, మా వాళ్ళంతా ఓపెన్ గా ఉంటారు, ప్రతి వీధిలో ఉంటారు అని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ కి అకౌంటబిలిటీ అంటే ఎందుకంత భయం? నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ లో ఉండే ఎవరికి అకౌంటబిలిటీ ఉండదు అనుకుంటా. రిజిస్టర్ చేసుకుని లీగల్ అవ్వమని చెప్తే మోహన్ భగవత్కి నచ్చదు, పేపర్ లీక్ కోసం అకౌంటబిలిటీ అడిగితే ధర్మేంద్ర ప్రధాన్ కి నచ్చదు, E20 పెట్రోల్ కోసం అకౌంటబిలిటీ అడిగితే నితిన్ గడ్కరీకి నచ్చదు, ఇంకా మన మోషాకి అయితే అకౌంటబిలిటీతో సంబంధమే లేదు. చేసేవన్నీ కుళ్ళు, కుతంత్రాలు, మత విద్వేషాలు, చెప్పుకునేదేమో దేశం పేరు, ఏమనంటే దేశం కోసం, ధర్మం కోసం. అయినా మన పిచ్చి గాని ఆర్ఎస్ఎస్ కి అసలు రాజ్యాంగాన్ని గౌరవించడమే రాదు. అలాంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ అవ్వమంటే ఏమవుతారు చెప్పండి? ఈ సంఘ్ బ్యాచ్ మొత్తంకు రాజ్యాంగం నచ్చదు, జాతీయ జెండా నచ్చదు, అంబేద్కర్ నచ్చడు, ఆయన తెచ్చిన సిస్టమ్ నచ్చదు, కానీ దేశ సేవ చేస్తున్నామని చెప్తారు. దేశంలో రిజిస్టర్ అవ్వడం చేత కాదు గానీ డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదని డైలాగ్స్ ఒకటి. అసలు 100 సంవత్సరాల నుండి దేశానికి ₹1 కూడా ట్యాక్స్ కట్టకుండా, లీగల్ గా రిజిస్టర్ అవ్వకుండా, డాక్యుమెంట్స్ లేకుండా ఎలా ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఏమన్నా అంటే దేశం కోసం. నాకు అర్థం కాదు, వీళ్ళు ఏమైనా ఉగ్రవాద సంస్థలు, డ్రగ్స్ మాఫియాలు అనుకుంటున్నారా లీగల్ ఐడెంటిటీ లేకుండా ఉండడానికి? లేకపోతే మోడీ లాగా వీళ్ళంతా నాన్ బయాలజికల్ కోట్లకి కోట్లు పెట్టి హెడ్ క్వార్టర్స్ కడుతున్నారు, కానీ ఫండింగ్ ఎక్కడిది చెప్పరు. కొంపదీసి వీళ్ళంతా జార్జ్ సోరోస్ ఫండింగ్ బ్యాచ్ ఏంటి?